సార్ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ ఈ 2 ఏళ్ల అనుభవంతో చూసినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? అంటే బ్యాక్ అంటే ఎప్పుడు బ్యాక్? ఇప్పుడు బ్యాకా? లేకుంటే ఓ ఎలక్షన్ల తర్వాత బ్యాకా? దట్ ఆర్ ఎలక్షన్ల నాటికి టోటలీ బ్యాకా? నో 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 ఎలక్షన్ల నాటికి మళ్ళీ కేసీఆర్ పూర్వపులాగా వస్తారు, అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు మరోసారి. ఇది మరి ఉద్దేశం. ఓకే. సి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది లాంగ్ 2 ఏళ్ల డిబేటబుల్ తర్వాత. డిస్కషన్ 2-3 ఏళ్ళ తర్వాత అవును, మాట్లాడే విషయం. అవును, అవును. ఎందుకంటే కాకపోతే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో మనం కేసీఆర్ యొక్క వ్యక్తిత్వ విశ్లేషణ ఒక వీడియో చేస్తున్నాం. అవును. ఓకే, దానిలో మనం ఏం చెప్పుకున్నామంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా గుంభనంగా తను ఒక గ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసి ఏదైనా సరే తను ఆలోచించి ప్రజల్లో జరుగుతున్న ఆలోచనలు కూడా రహస్యంగా పసిగట్టి అందరు ఆశ్చర్యపడేలోగా వాళ్ళ మనసులో ఉన్న మాటనే ముందు తీసుకొచ్చి పెట్టగలిగే చతురుడని మనం మాట్లాడుకున్నాం. అవును. ప్రజెంట్ సో ఇప్పుడు కూడా ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే కేసీఆర్ మనకి ఎక్కడ కనబడతలేడు. ఓకే, ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి మేము ఇక ఊరుకోం, మీ తిత్తి తీస్తాం అని అట్లాంటి మాటలు చెప్పి మళ్ళీ వనవాసంకి వెళ్ళిపోతుండు. ఓకేనా? సో దీని వెనకాల ఏంటి అంటే కేసీఆర్కు ఉన్న లక్షణం మనం ఇన్ని 30 సంవత్సరాలతో ఆయనతో గమనిస్తూ వస్తున్నాం. ఆ, మా కేసీఆర్ గారు మా కాన్స్టిట్యున్సీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు. ఆ, ఓకే, మీరు వారి ఓటరా? ఒకప్పుడు. సో ఆ క్రమంలో చూస్తే ఉద్యమం కాలంలోనే ఆయన ఎన్ని ఉద్యమాలు చేసినా ఉద్యమాల వెనకాల ఉండి స్ట్రాటజీ తయారు చేసి తనకున్న ఫోర్స్ని ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేస్తాడు తప్ప ప్రతి ఉద్యమంలో ఆయన ముందు నిలబడలేడు. నిజంటే మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు కానీ క్రెడిట్ ఆయన పాకెట్లో అవుతుంది. ఓకే, అది అనివార్యమైతే అనివార్యమవుతుంది. అనివార్యంగా ఆయన పాకెట్లో పడేసుకునేంత తెలివితేటలతోటి ఆయన నిర్మిస్తాడు ఏదైనా కూడా. ఓకే, సో ఇప్పుడు నేను అనుకుంటున్నా 10 సంవత్సరాల పవర్ తర్వాత ఈ 5 సంవత్సరాల కాలాన్ని కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు, ఒక వైజ్ పొలిటీషియన్ ఏం చేస్తాడంటే నాకు అనిపిస్తుంది ఈజ్ మేబీ క్లిన్సింగ్ హిమ్సెల్ఫ్. ఓకే ఓకే, అంటే గతంలో జరిగిన తప్పిదాలు ఏంటి, ఏం చేస్తే ఇప్పుడు రాబోయే కాలానికి మనం ఒక బిగ్గర్ పర్స్పెక్టివ్ తోటి, ఒక లౌడర్ వాయిస్ తోటి, ఒక ఇంప్రెసివ్ కనెక్షన్ తోటి మనం ప్రజలు కనుక కనెక్ట్ అవుతే తప్పకుండా బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి తీసుకురావచ్చు అనే మేధో తర్కంతో ఉన్నాడేమో అనేది నా ఆలోచన. అంటే బేస్డ్ ఆన్ హిజ్ పాస్ట్ experiences, based on his amount of effort he could put to make the TRS party be more powerful and more successful, to connect with the ground level of the people. సో ఆ క్రమంలోనే మనం ఆయన సైలెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా అంటే ఆయన ఆరోగ్యం దృష్ట్యా లేదు కుటుంబ సమస్యల దృష్ట్యా అవన్నీ మనం మాట్లాడట్లేదు. బట్ బేసిక్గా ఆయనకున్న స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కనుక చూస్తే ఇప్పుడు కొంత అందరికీ ఏం చేస్తాడు అనిపించచ్చు. బట్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ సైలెన్స్. హిజ్ వర్క్స్ విల్ మేక్ నాయిస్, బట్ హిజ్ వర్క్స్ విల్ బి ఆల్వేస్ ఇన్ సైలెన్స్. సో ఆయన లాంటి మేధావులు ఏం చేస్తారంటే దే బర్న్ మోర్ మిడ్ నైట్ ఆయిల్ అంటాం. బర్న్ మిడ్ నైట్ ఆయిల్ అంటే రాత్రిపూట ఎక్కువసేపు ఎవరు మిడ్ నైట్ ఆయిల్ బర్న్ ఎవరు చేస్తారు? ఎక్కువ పని చేసే వాళ్ళు బర్న్ చేస్తారు, రాత్రిపూట పని చేసుకుంటారు. ప్రపంచం అంతా నిద్రపోతున్న వేళ నిషిదిలో వాళ్ళు కూర్చొని వాళ్ళ ఆలోచనలకి పదును పెట్టి కొత్త మెథడ్ని, కొత్త స్ట్రాటజీని ఆలోచించి వాళ్ళను మనం మిడ్ నైట్ ఆయిల్ బర్నర్స్ అని అంటాం. సో ఆ మిడ్ నైట్ ఆయిల్ బర్నింగ్ చేసే కోవలోకి మన కేసీఆర్ వస్తాడు. సో అదే దశలోంచి తనను తాను పునర్నిర్మించుకుంటుండేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఆయన ఈ 2 ఏళ్ల కాలంలో ఫామ్ హౌస్లోనే ఉన్నది ఎక్కువ, పబ్లిక్లో ఉన్నది తక్కువ అనేది కూడా చర్చ. అవును, ఆయన ఎప్పుడైనా అంతే కదా. అంతకుముందు పవర్లో ఉన్నప్పుడు ఆయన ఇంట్లోకేం రాలే కదా, సెక్రటరీకి ఏం రాలే కదా. ఆయన అప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఉన్నాడు. సి మిగతా వాళ్ళకు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు కానీ ఈ స్ట్రాటజీ ఇస్ వెరీ క్లియర్. యూ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ ద ఫామ్ హౌస్ ఆర్ ఇన్ సమ్ బిల్డింగ్, రైట్? హీ థింక్స్ దట్ హిజ్ ఐడియాస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ద సొసైటీ, బట్ నాట్ హీ. సో ఐడియాస్ గురించే ప్రజలు మాట్లాడుకుంటారు కేసీఆర్ గురించి. సో నేను వచ్చి ఏం చేయాలి? కానీ ఇక్కడ ఇప్పుడు
ఈ 10 ఏళ్ల కాలంలో కొంచెం కొత్త జనరేషన్ వచ్చింది. అవును కొత్త జనరేషన్కు పాత రాజకీయం అది కుదరదు కదా. అవును అవును సో అదే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పనిచేసే తరం అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ పవర్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ 10th క్లాస్ రాసే పిల్లలందరికీ ఓటకు వస్తుంది. ఆ, isn't it? సో ఇంటర్మీడియట్ 10th ఒక 20-30 లక్షల మంది ఓటర్లు ఈ కొత్తగా యాడ్ అయ్యిండ్రు. కొత్తగా యాడ్ అవుతారు బై నెక్స్ట్ 2028 ఎలక్షన్ కల్లా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎలక్ట్ అవుతారు. సో మరి అప్పుడు ఉన్న వాళ్ళకి అప్పుడు యంగ్ ఓటర్స్ ఉన్న వాళ్ళకి కేసీఆర్ నిజంగానే మన తరం ఎట్లయితే కేసీఆర్ను చూశారో కేసీఆర్ వాళ్ళు చూస్తారా అనేది ప్రశ్నార్థకం. అవును. సో ఇప్పుడు ఏం చేయాలి కేసీఆర్ లాంటి మేధావి ఏం ఆలోచిస్తాడంటే అలాంటి వారను కనెక్ట్ చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని క్రియేట్ చేయడం ఒకటి. రెండోది ఇప్పుడు ఎలక్షన్లో నిజంగా నిలబడాలి అని అంటే ఓల్డ్ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టి యంగ్ ఫేస్లు తీసుకొచ్చి ఈ కొత్త తరానికి జవాబు చెప్పగలిగే లెవెల్లో ఉండగలిగే నాయకత్వాన్ని తీసుకురాగలిగే పనిలో ఉండడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒకటి ఇంచుమించు కొంచెం వయసు అటు ఇటు అయిన కొన్నేళ్ళు నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు అంటే ఆయన శైలిలో ఆయన ఒక భావోద్వేగ స్పీచ్ ఉంటుంది, ఈయనది భావోద్వేగ ఉపన్యాసమే ఉంటుంది. ఇద్దరు మంచి స్ట్రాటజిస్టులే. కానీ ఇద్దరిట్లో ఉన్న దాన్ని నరేంద్ర మోదీ రాబోయే కొత్త కొత్త తరాన్ని కూడా పట్టుకుంటున్నారు కదా. కేసీఆర్కి వారికి ఉన్న తేడా ఏమిటి మౌలికంగా? కేసీఆర్ వర్సెస్ మోడీ గాని చూస్తే మోడీ హ్యాస్ గాట్ బిగ్గర్ కనెక్షన్ ఇన్ ద లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అది కాకుండా ఆయన వెనకాల ఐడియాలజికల్గా పనిచేసే ఒక టీం పనిచేస్తూ ఉంటుంది, లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇంకొక సిద్ధాంతంతో కూడిన ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఆలోచించి వీళ్ళు చర్చిస్తే మోడీ కెన్ డిజైన్ అండ్ డూ ఇట్. బట్ ఇక్కడ అట్లా కాదు కదా, అన్నీ ఈయనే కదా, సూపర్ హెడ్ కదా ఈయన. సో ఈ ఆయన్ని ఆలోచించాలి, ఆయన్ని స్టడీస్ చేయాలి, ఆయన్నే ఎవరికి పనుల పేపాలు చేయాలి, ఆయన్నే బయట సమాజంలో అట్టడి వర్గాలు ఏం ఆలోచిస్తారని డేటా తెచ్చుకోవాలా, ఆయనే అనాలిసిస్ చేయాలా. సో తీసుకుంటే వేరే టెక్నికల్ టీం తీసుకుంటాడు కావచ్చు, ఆయనకుంటూ ప్యారలల్గా పనిచేసి డేటాను సమర్పించి నువ్వు ఇట్లా కాదు ఇట్లా చేయకూడదు ఇట్లే చేయాలని చెప్పే సిస్టమ్ లేదు కదా, ఈయనే చెప్పగలుగుతాడు అంతే. కేసీఆర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ను బాగా అధ్యయనం చేసిండు అని కొద్దిమంది అంటారు. కేసీఆర్ ఒక మానసిక విశ్లేషకులు, కేసీఆర్ ఒక రాజకీయ నాయకులు, కేసీఆర్ ఒక తాత్విక చింతనాపరుడు ఇవన్నీ అంటారు కదా. ఇందులో ఏ యాంగిల్ ఎక్కువ ఉంది ఆయనలో? ఆయన డెఫినెట్గా ఈజ్ ఎ మోర్ స్ట్రూడ్ పొలిటీషియన్ దాన్ ఎనీబడి. అంటే ఏ పొలిటీషియన్కి అయినా సరే అవి బై అక్వైర్డా బై ఇన్బార్నా తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళకి సోషలాజికల్ ఆస్పెక్టు, ఎకనామికల్ ఆస్పెక్టు, అట్ ద సేమ్ టైం సైకలాజికల్ ఆస్పెక్ట్లో విపరీతమైన అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఈ మూడు రంగాలను రంగరించి తనకి ఏది కావాలనో ఎక్కడ ఫోకస్ చేయాలనో తెలుసుకోగలిగే జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడే పొలిటీషియన్గా చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. లేకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, ఉద్యమం చేయడం, పార్టీని అధికారంలో తీసుకోవడం, 10 సంవత్సరాలు నడిపించడం ఏం చిన్న విషయం కాదు అది. ఇప్పుడు మొత్తం మన భారతదేశ చరిత్ర చూస్తే ఎంతమంది అట్లా చేసినారు మనకు ఒక్కసారి చూస్తే కనుక అస్సాం గణ పరిషత్ ఒక్కటి కనబడుతుంది, ఉద్యమం ఐజీపీ తీసుకొచ్చి, కానీ అది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు. ఏజీపీ ఆల్మోస్ట్ డిసప్పేర్ అయిపోయింది.